పార్లమెంట్లో మాట్లాడలేదు. కనీసం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని కూడా కలవలేదు. 240 పైగా ఎంపీలు ఉన్నటువంటి కాంగ్రెస్ కూటమి ఏ ఒక్కరోజు కూడా పార్లమెంట్లో ప్రస్తావించకుండా, ప్రధానమంత్రిని కలవకుండా, ఏ పార్టీని సంప్రదించకుండా కేవలం జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేస్తే బిల్లు పాస్ అయితే అనుకున్నారా? ఆ రోజుని మేము చెప్తున్నాం, కాంగ్రెస్ మోసం చేస్తూ ఉంది, మోసం చేసి బీసీలో ఓట్లు వేయించుకున్నది, మళ్ళా ఎలక్షన్లో ఎంతో ప్రయత్నం చేసింది, ఎంతో సాహసం చేసిందని చెప్పి వాళ్ళే పాలాభిషేకాలు చేయించుకొని చారిత్రాత్మక నిర్ణయం, దేశానికి రోల్ మోడల్ రాహుల్ గాంధీ గారిని ఫస్ట్ ఇక్కడనే అమలవుతుంది, అన్ని పార్టీలకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి గొప్పలు చెప్పుకుని ఆ రోజుని మేము చెప్తున్నాం ఇది మోసం చేస్తుంది. ఆ మోసం మళ్ళీ ఇలా కనపడ్డది. కోర్టుకు వెళ్ళొద్దని, కోర్టులు కొట్టేస్తుందన్న జీవోలు ఇచ్చిండ్రు. మళ్ళీ పిసిసి ప్రెసిడెంట్ ఏమన్నాడు, 42% ఇచ్చిన తర్వాతనే ఎలక్షన్లో పోతాం బరాబర్ అని చెప్పన్నాడు. అది ఇలా ఎక్కడుంది? వీళ్ళు ఎక్కడ ఉంది? సర్పంచ్ ఎలక్షన్స్లో మేము వెళ్తున్నామని చెప్పిండ్రు, మీరు నిర్ణయం తీసుకున్నారు. 42% మేము టికెట్లు ఇస్తామంటున్నారు. ఎట్లా ఇస్తారు? ఏమైనా అవగాహన ఉందా? ఎట్లా ఇస్తారు? పంచాయతీరాజ్ యాక్ట్ సెక్షన్ 15 ప్రకారము సింబల్స్ పార్టీ పరంగా లేదు, బీఫామ్స్ ఉండవు. మరి బీఫామ్స్ ఉండనప్పుడు మీరు 42% ఎట్లా ఇస్తారు? ఏ రకంగా ఇస్తారు? ఎంపీటీసీలు జెడ్పీటీసీలు అంటే మీరు బీఫామ్లు ఇస్తారు, మేము బీఫామ్లు 42% ఇస్తాం, 50%, 60% ఇస్తామంటే ఇవాళ నమ్ముతాడు. అసలు ఇక్కడ సింబల్ లేనప్పుడు మీరు ఎట్లాగించిస్తారు? అది మీరు పార్టీ పరంగా ఇస్తారని చెప్పి క్యాబినెట్లో మీరు డిస్కషన్ చేసినట్లు వార్తలు వచ్చినాయి. మరి పార్టీ పరంగా ఇచ్చేది క్యాబినెట్ డిస్కషన్ ఉంటుందా? గాంధీ భవన్లో డిస్కషన్ ఉంటుంది. గాంధీ భవన్లో డిస్కషన్ చేసి ఎంపీటీసీలా జెడ్పీటీసీలా మేము బీఫామ్స్ ఇస్తామని డిస్కస్ చేస్తారు. ప్రభుత్వ పరంగా నిర్ణయం తీసుకునే క్యాబినెట్లో 42% ఎట్లా నిలబెడతారు మీరు? బీసీలను ఎట్లా బీఫామ్లో లేనిది ఎట్లా మీరు టికెట్లు ఇస్తారు? ఎంత మోసం ఇది, ఎంత నయవంచన ఇది. ఏదో 50 ఏళ్ళ కింద, 70 ఏళ్ళ కింద, 80 ఏళ్ళ కింద మీరు మాట్లాడితే వాళ్ళు నమ్మిరేమో. కానీ ఈ యుగంలో, ఈ కంప్యూటర్ యుగంలో, ఈ ఎలక్ట్రానిక్ యుగంలో ఈడ జరిగేది లైవ్ కనిపిస్తుంటుంది, ఈడ మాట్లాడేది కనిపిస్తుంటుంది. ఫోన్లో ఏ సమాచారం కావాలన్నా ఫోన్లో అడిగితే ఫోన్ సమాధానం చెప్తుంటుంది. మరి పంచాయతీరాజ్ చట్టాన్ని మీరు సవరించినరా? పంచాయతీరాజ్ చట్టాన్ని సవరించి సర్పంచులు కూడా సింబల్ ప్రకారం పోవాలని ఏమన్నా ఆర్డినెన్స్ తెచ్చిండ్రా? సర్పంచ్ ఎలక్షన్స్లో కూడా బీఫామ్లు ఇవ్వాలి పార్టీ పరంగా నిర్ణయం తీసుకున్నారా? ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఏం ఉద్దేశం పెట్టుకొని మీరు పార్టీ పరంగా ఇస్తారని చెప్పారు? ఎట్లా ఇస్తారు? బీఫామ్ లేనటువంటి ఎలక్షన్స్లో మీరు ఏ రకంగా చేయగలుగుతారు? ఇదంతా కాంగ్రెస్ బీజేపీ కుట్ర. కిషన్ రెడ్డి గారు ఒక మాట అన్నాడు నిన్ననో మొన్ననో, గ్రామాలు కుంటు పడిపోతున్నాయని. అలా కుంటు పడిపోతున్నాయనగానే ఈయన వీళ్ళు ఎలక్షన్ పెట్టేసింది. బీజేపీ పార్టీ సైగా చేసింది, ఇక్కడ వీళ్ళు దుంకిండ్రు అంతే. అంటే ప్రజలు ఏమనుకోవాలి? వాళ్ళు ఎన్నో కోట్లు ఇస్తుంది, ఎలక్షన్ లేనందుకు గ్రామాలు కుంటుపడిపోతున్నాయి, ఎలక్షన్ అయిపోతే డబ్బులు వస్తాయి, వీళ్ళు డబ్బుల గురించి చేస్తున్నారు. కానీ బీసీల మీద చిత్తశుద్ధి ఉంది, పప్పులో కాలేసారు వాళ్ళు. ఎక్కడంటే మేము 42% పైగా ఇస్తాం బీఫామ్లని. అంటే మరి వాళ్ళకి ఐడియా ఉందో లేదో, ఇది బీఫామ్లు ఉండవు, పంచాయతీరాజ్ యాక్ట్ సెక్షన్ 15 ప్రకారం ఇండివిజువల్ నిలబడాలి తప్ప పార్టీల పరంగా ఉండవు అనేది వారికి ఐడియా ఉందా? మరి ఏమైనా చెప్పినా అర్థం కానట్టు అంశం. లేదంటే చట్టాన్ని ఏమైనా సవరించిండ్రా చెప్పాల్సిన అవసరం ఉంది. అంటే కిషన్ రెడ్డి గారు సైగా చేయగానే ఎలక్షన్ నగరం మోగుతుంది అంతే. ఏమవుతుందా? బీసీలు ఏం చేస్తారు? పుట్టిదే, వాళ్ళు ఏం చేయలేరు. గెలిచిన వాళ్ళందరూ మనోళ్ళని చెప్తాం, పడి ఏముంది, ఎవడు అడుతాడు? లేదంటే మీరు డెవలప్ కావాలి ఊరంటే మా పార్టీలో కలవాలని చెప్పి కండువనైనా కప్పుకోవాలి. కండువ కప్పుకున్నానికి ఇన్ని పైసలు ఇస్తాం,
కండువ కప్పుకోవడానికి ఈ గ్రామ పంచాయతీకి ఇంత నిధులు ఇస్తామని చెప్పి పిలిచి భయపెట్టించి లోపుర్చుకొని వాళ్ళంతా గెలిచిన వాళ్ళందరూ సర్పంచులు మా వాళ్ళే అని చెప్పుకోవడానికి ఇది పన్నాగం అంతే. బరాబరు రాసిచ్చుకో, మీరు రాసిస్తాం, రాసి పెట్టుకోండి. మీరు మొదటి నుంచి చెప్తున్నాం మేము, వీళ్ళు తమిళనాడు తరహా ఇవ్వాలి, తమిళనాడు తరహా ఇవ్వాలంటే పార్లమెంట్కి పోవాలని చెప్పినాం. డెడికేటెడ్ కమిషన్ అయినా ఫస్ట్ బీసీ కమిషన్ వేసిండ్రు, మేము చెప్పిన తర్వాతనే వాళ్ళు డెడికేటెడ్ కమిషన్ వేసిండ్రు తప్పు చేస్తున్నారని. అంటే మొదటి నుంచే తప్పులు తడకగా వచ్చింది. బీసీల సంఖ్య తక్కువ చూపించింది జనగణన చేసి.